ఏపీలో 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలను దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీడీపీ అధినేత ఆ దిశగా పావులు కదుపుతున్నారు. కీలక స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డిని బుజ్జగిస్తున్నారు టీడీపీ నేతలు. ఫ్యామిలీతో పాటు ఆయన్ను ఎన్నికల పోటీ నుంచి విత్డ్రా చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ సీఎం చంద్రబాబు నంద్యాలలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీవై రెడ్డి వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. టికెట్ దక్కకపోవడంతో టీడీపీకి గుడ్ బై చెప్పిన ఎస్పీవై రెడ్డి జనసేనలో చేరారు. నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యేగా అల్లుడు శ్రీధర్ రెడ్డి, బనగానపల్లి, శ్రీశైలం నుంచి ఇద్దరు కుమార్తెలు రాణి, సుజల పోటీకి దిగారు. అందరూ జనసేన తరపున నామినేషన్లు వేశారు. అయితే వీరిని మళ్లీ తమ గూటికి చేర్చుకోవాలని టీడీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఎస్పీవై రెడ్డిని బుజ్జగిస్తున్నారు టీడీపీ నేతలు. ఇవాళ చంద్రబాబు పర్యటన నంద్యాలలో ఉన్న నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని కూడా పోటీ నుంచి విత్డ్రా చేయించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి నాగ్ మరింత సమాచారం అందిస్తారు. నాగ్, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుక్క తిప్పుకోలేని విధంగా చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నంద్యాల ఎంపీ అభ్యర్థిగా, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాండ్ర శివానందరెడ్డి ఉన్నారు. తనకు నంద్యాల ఎంపీ లేదా నంద్యాల అసెంబ్లీ అడిగినా కూడా టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడు ఎస్పీవై రెడ్డి. దీంతో నంద్యాల ఎంపీతో పాటు నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఎంపీ స్థానానికి నామినేషన్ వేశారు. ఒక అల్లుడు, ఇద్దరు కూతుర్లు, తను మొత్తం నలుగురు నామినేషన్లు వేయడంతో నంద్యాల పార్లమెంట్ పరిధిలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ రోజు నామినేషన్లను విత్డ్రా చేయించేందుకు తెలుగుదేశం పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే ఏకంగా ఈ రోజు నంద్యాలలో పర్యటించనున్నారు. ఆలోగా విత్డ్రా చేయించే ప్రయత్నాలు అయితే చాలా జోరు అందుకుంటున్నాయి. దీనిపై ఎస్పీవై రెడ్డి ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. విత్డ్రా చేసుకుంటారా లేదా అనేది కర్నూలు జిల్లాలో నారాలు తెగే ఉత్కంఠలాగా కనిపిస్తుంది. రైట్ నాగ్.